ఇప్పుడు సోదరుడు రామచంద్ర నాయక్ గారు చెప్పారు కదా, కోర్టు నిర్ణయం ప్రకారం వచ్చిన తర్వాత వీలై పార్టీ పరంగా ఇచ్చుకుంటాము అని అంటున్నారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, గౌరవప్రదమైన కోడ్ని కాంగ్రెస్ మేనిఫెస్టో అనుకుంటున్నట్టు. ఎట్లా అంటే అట్లా మార్చుకోవడానికి. ఇది అలా కాదండి. భారత న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది తప్ప ఒక స్వార్థపూరితమైన రాజకీయాల గురించి నాడు. రెండోది, ఇప్పుడు అక్కడ ఉన్న కోర్టు ఏం చేస్తుందండి, ఈ దేశంలో అమలున్న చట్టాల ప్రకారమే పనిచేస్తుంది తప్ప ఈ మోసపూరిత వాగ్దానాలతోని మోసపూరితంగా ప్రజల్ని మభ్యపెట్టే రకంగా ఉండదండి ఆ వ్యవస్థ. అది కాంగ్రెస్ పార్టీకి వెన్నుతో పెట్టే విద్య. రెండోది ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో అన్ని ఏ రకంగా మోసం చేశారు పక్కన. మూడోది, ఇప్పుడు మీరు చెప్పారు మహారాష్ట్ర ఎందుకు క్యాన్సిల్ చేశారండి? మహారాష్ట్ర అంటే పక్క దేశమా భారతదేశమా చెప్పండి భరత్ గారు. అది పక్క దేశం కాదండి. భారతదేశంలో భాగమైన అంతర్భాగమైన ఒక రాష్ట్రం. మహారాష్ట్రకు ఒక చట్టము. ఇప్పుడు సోదరుడు మాట్లాడుతున్నాడు, తెలంగాణకు ప్రత్యేక చట్టం ఎందుకు ఉంటుందండి? తెలంగాణకు ప్రత్యేకంగా రాజ్యాంగం పెట్టి ఉంటుంది, తెలంగాణకు ప్రత్యేకమైన న్యాయ వ్యవస్థ ఏముంటది. వీళ్ళు ఒక నేషనల్ పార్టీని 65 సంవత్సరాలు ఏలి ఇట్లాంటి మాటలు మాట్లాడతారేంటండి కాంగ్రెస్ నాయకులు? కొద్దిగా ప్రజలలో చైతన్యం వచ్చిందని గమనించాలా. 65 ఏళ్ళు మీరు ఏం చేసినారు, మీరు అన్ని ఆటలన్నీ నడిచినాయి. ఇంకా ఒళ్ళంతా వార్తలు పెడుతున్నారు. 21 రాష్ట్రాల వార్తలు పెట్టిన వీళ్ళకు. ఇక ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారి సభకి వెళ్ళి అదేదో 5th సీటో 6th సీటో 10 ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు. మరి మీకు చిత్తశుద్ధి ఎక్కడుందండి? మేమన్నా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటున్నాం అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీకు 42% బీజేపీకి ఇంప్లిమెంట్ చేయాలని ఉందా లేదా? మేము 60% చేస్తాం. 60%? అవు ఏముంటుందండి, 60% పార్టీ పరంగా ఇస్తాం. చట్టం అందండి. ఇప్పుడు చట్టం ఏం చెప్తున్నది? ఇప్పుడు ఒకటి భరత్ గారు, అది మార్చే వరకు ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడనే ప్రాంతీయ విభేదాలు ప్రాంతీయ పోకడలు పోతే ఈ భారతదేశం కాదు. ఇప్పుడు 42% ఇవ్వాలని బీజేపీకి ఉంటే మీరు ఎప్పుడో రాష్ట్రపతి తోటి గవర్నర్ తోటి యాక్సెప్ట్ చేయించేవాళ్ళు. ఇదంతా ఎందుకు? రేవంత్ రెడ్డి బాబు గట్టిగా ట్రై చేసి 2 సార్లు జంతర్ మంతర్లో ధర్నా చేసినా యాక్సెప్ట్ చేస్తలేదు. ఒకటి తప్పు. ఈ తెలంగాణ ప్రజలకు మేము ప్రస్తుతంగా చెప్తాం. ఎందుకంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక తెలంగాణ రాష్ట్రం లేదు. ఇది ఒక భారత దేశాన్ని గురించి మొత్తం ఈ చట్టం మార్చాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఎన్నో ప్రణాళికలు ఎన్నో ప్రయాసాలు ఉంటాయి. 29 రాష్ట్రాలను ఒప్పియాలా. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా రాహుల్ గాంధీ కూడా ఒప్పుకుంటే ముఖ్యమంత్రి కాలేడు. ఇది భారత రాజ్యాంగ వ్యవస్థ. మీరు చర్చలు చేసేటప్పుడు కూడా దయచేసి ఇప్పుడు ఈ ప్రజలను చైతన్యపరిచయంగా చర్చలు చేయండి. మీరు తెలంగాణకు ఒకదాని గురించి అయితే పెట్టుంటదండి భారతదేశంలో ఎన్నో తెగలు. అందుకనే రాహుల్ గాంధీ 50% సీలింగ్ మీ అధికారంలోకి వస్తే ఎత్తేస్తామంటాం రాహుల్ గాంధీ. నేను రాహుల్ గాంధీ గారు వచ్చేది లేదు. అది దయచేసి అది 21 సెంచరీలో పెద్ద జోక్. అది 21 సెంచరీలోనే ఇంకా పాపం నిన్ననే మొన్న అంటే నేను రాహుల్ గాంధీ గారి గురించి అంతా మాట్లాడే పెద్ద నాయకుని కానీ అది కళలు ఎప్పుడన్నా కానీ రాత్రిలో కలన్నా కానీ కాంగ్రెస్ పగలుగా అంటారు భరత్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చిన్న రెండు వీళ్ళ చిత్తశుద్ధి చూపిస్తున్నా. మన భారత ఉపరాష్ట్రపతికి వచ్చింది ఎవరు అద్దన్నారండి? బీసీ బిడ్డని పెట్టంగా ఎవరు అద్దన్నారు? అద్దన్నారు ఎవరన్నా? లేకపోతే పాకిస్తాన్ నుంచి ఏమన్నా చెప్పిండ్రా? పాకిస్తాన్ నుంచి అయితే చెప్పలే కదా. మీరు దయచేసి భారత చట్టాల ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న భారతదేశాన్ని ఈ రకంగా వీళ్ళ రాజకీయ స్వార్థం గురించి ఇప్పటికే దేశాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏదైతే కోర్టు తీర్పుని ఏ రకంగా వచ్చినా ప్రజలందరూ గౌరవించాల్సిందే. గౌరవించి చట్టబద్ధంగా మనము ఏ రకంగా చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో బీసీలకు, ఆ రకంగా ఒక భారతదేశం అంతా ఒక ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారం ఎప్పుడైతే ఇప్పుడు భారత ప్రభుత్వం భారతదేశం అంతా ఎందుకు ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో 56% బీసీలు ఉన్నారు, అడ్డుకుంటుంది మీరే. మళ్ళీ మేమైతే కదా మళ్ళీ మేము అదే అంటున్నాం. అప్పటి వరకు భారత రాజ్యాంగంలో నేను ఏమంటున్నాను, ఇప్పుడు గౌరవనీయ ప్రధానమంత్రి గారు నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సెన్సెస్ తోని జనాభా లెక్కలతో పాటు పువ్వుల గణన ఏమంటారు. ఇట్లా కాంగ్రెస్ లో గల అనుకూలంగా అవతవకలతో చేసి కాదు, ఒక పర్ఫెక్ట్ క్లియర్ పిక్చర్ రావాలి భారత 29 రాష్ట్రాలలో. నువ్వు తెలంగాణలో వస్తే తమిళనాడులో బాధించు, తమిళనాడు వస్తే కర్ణాటక బాధించు. ఈ దేశాన్ని విభజించే కుట్రలో భాగం తయారవుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఈ దేశం. కాబట్టి ఒక పర్ఫెక్ట్ సైంటిఫిక్ డాటా తీసుకొని దాని ప్రకారం అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని అంటే అదే మంచి ఏదైతే గుర్తింపు గల పార్టీలు ప్రతిపక్ష పార్టీని ఒక ఇంటలెక్చువల్ మీటింగ్స్ పెట్టి అప్పుడు రాజ్యాంగ సవరణ చేసి దాన్ని ఏ రకంగా చేస్తారు ప్రభుత్వం ఆలోచించి బీసీలకు న్యాయం చేస్తాం. ఒకటి
ఇక అది అంటే మీరు అనేది 2029 వరకు కాదు ఇక 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ మీ కామారెడ్డిలోనే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసింది. భారత్ ఒకటే రాష్ట్రం ఉన్నదా భారతదేశంలో చెప్పండి దయచేసి. 1000 ముక్కలైన దేశాన్ని ఒకటే రాష్ట్రం 2 రాష్ట్రాలు కాదు కానీ మన దగ్గర బీసీ జనాభా ఎక్కువ ఉన్నది మిగతా రాష్ట్రాలతో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ. ఏం చేసినా న్యాయబద్ధంగా చేయాలా, న్యాయస్థానాలు మార్చాలా, రాజ్యాంగాన్ని మార్చాలా. రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు భారతదేశంలో పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలా, అన్ని రకాలు తీసుకొని బీసీలకు న్యాయం చేయాలా. ఇప్పుడు కంటెస్ట్ చేసే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంది? మీ నాయకుడు వరకు ఒకటే చెప్తున్నాం, మీరు దయచేసి భారత రాజ్యాంగాన్ని భారత న్యాయస్థానాన్ని గౌరవించండి. ఏదైతే ఈ రోజు నియమావళి ఉందో దాన్ని గౌరవించండి. ఒకవేళ పార్టీల పరంగా మనం ఎంత ఇచ్చుకున్నా ఇవాడు అడిగేవాళ్ళు లేడు. నా అభిప్రాయం ఏంది, నా అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే నీకు ఇది ప్రజల్ని మోసపుచ్చినట్టు, మోసం చేసినట్టు, అన్యాయంగా అంటే సాధ్యం కాదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే భారత రాజ్యాంగం అదే ఉంది కదా. భారత న్యాయ వ్యవస్థ ఒక్క రోజుల గంటలో ఎట్లా మారుతూ రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి రాత్రి కలలో వచ్చింది దేశాన్ని విభజిద్దామండి, కులాల మధ్యన కుంపట్లు పెడదామంటే ఆ కులాలకు కూడా నచ్చ చెప్పాలా కదా. 6000 కులాలు ఉన్నాయి దేశంలో, 3000 భాషలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూర్చి దేశంలో ఇబ్బంది లేదు, బీసీ బిడ్డలకు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ జనాభా ప్రకారం 42% ఇవ్వాలని బరాబర్ నరేంద్ర మోడీ గారి మీద దేశ ప్రజలకు నమ్మకం ఉంది. అది 100% ఏదైనా చెయ్యాలంటే నరేంద్ర మోడీ గారే చేయాలని ఒక ప్రజల నమ్మకం ఉంది. కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అన్ని చట్టబద్ధంగా చేస్తాం. నేనేమంటున్నానంటే అప్పటి వరకు కాంగ్రెస్ నాయకులని కులాల మధ్యన కుంపట్లు పెట్టకుండా, ఈ దేశ విభజన కుట్ర చేయకుండా కొద్దిగా సహకరించండి. 75 సంవత్సరాలు పరిపాలించండి, ఏం కొంపలు పోతున్నది, కొద్దిగా సహకరించండి. దేశాన్ని ఒక మేనిఫెస్టోలో పెట్టారు, అమలు చేయకపోతే మళ్ళీ మీరే అడుగుతారు కదా. మళ్ళీ మీకు ఒకటే భరత్ గారు, ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలంటే ఎవరు వద్దంటారండి? ఇప్పుడు రిజర్వేషన్ 27% ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు 90% ఇవ్వండి మీ పార్టీ నుంచి. ఎవరు వద్దంటున్నారు? ఎవరు వద్దంటున్నారు? ఎవరు వద్దంటున్నారు? బీసీ ముఖ్యమంత్రిని చెప్తే ఎవరు వద్దంటున్నారు? ఎవరు వద్దంటున్నారు? ఒక హోంశాఖ మంత్రి లేడు, ఒక అందరిని బీసీలకు ఇవ్వండి. ఎందుకు ఇస్తలేరు? హోంశాఖ ఎందుకు ఇయ్యరు? ఇదేంది విద్యాశాఖ ఎందుకు ఇయ్యరు? ఇవన్నీ ఎందుకు మీ దగ్గర? ఇప్పుడు బీసీ దయచేసి మళ్ళా ఒకటి భరత్, మీరు ఈ ఒకవేళ చర్చలలో ఎవరైనా వింటూ ఉంటే చైతన్యవంతమైన యువత, చైతన్యవంతమైన ప్రజలు ఈ కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలు ఎండగట్టాలా, పసిగట్టాలా. ఎందుకంటే దయచేసి ఇప్పుడు ఎంత క్లియర్ గా చెప్తున్నారు, 8వ తారీఖు నాడు స్టే వస్తే మేము 27% అఫీషియల్గా ఇచ్చి తర్వాత పార్టీ పరంగా ఇచ్చుకుంటామంటారు. మీరు ఇంక 27 54% ఇచ్చుకోరు అఫీషియల్ గా. ఎవరద్దు అంటున్నారు? మేము ఏమంటున్నామంటే అక్కడ మీరు రాజ్యాంగంలో ఏ రకంగా మీరు కూడా ఇస్తారా పార్టీ పరంగా? పార్టీ పరంగా మేమైతే మొన్న నిర్ణయించుకున్నాము 50% ఎబో ఇవ్వాలని. 50% ఎబో మేము చెప్పమండి, ఇవన్నీ చేసి చూపిస్తాం. చూస్తలేరా ఈ ప్రపంచంలో భరత్? ఇది ఒక్క మాట అయినండి, 230 దేశాలల్లా ఒకటేసారి భారతదేశంలో పుట్టిన 140 కోట్ల మందికి ఒక రిలీఫ్ ఇచ్చినాం. ఈ ప్రపంచంలో ఏ దేశం చూపించండి 400 వస్తువుల మీద GST తగ్గించింది. సరే, ఇక అది వేరే టాపిక్. బట్ ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా లేదా? ఎంపీటీసీ, జెడ్పీటీసీ మీ సూటిగా చెప్పండి. 100% స్టే వస్తుంది. 100%. ఎందుకంటే అది న్యాయస్థానం భారత రాజ్యాంగం ప్రకారం తప్ప కాంగ్రెస్ అనుకున్నట్టు పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం నడదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉంటుంది దేశం. కాబట్టి అప్పుడు మళ్ళీ ఇప్పటికైనా ప్రజలు మోసం చేయకుండా ఏదైతే దేశంలో అన్ని రాష్ట్రాలను నొప్పించి నికాసైన సైంటిఫిక్ మొత్తం ప్రతి డాటా తీసుకొని భారత ప్రభుత్వం ఏ రకంగా 2029 అంటే అవన్నీ సెన్సెస్ ఇవన్నీ డాటా వచ్చిన తర్వాత 100% భారత ప్రభుత్వం 29 రాష్ట్రాల ప్రభుత్వాలను నొప్పించి, ప్రతిపక్షాలను నొప్పించి, ప్రజా సంఘాలను నొప్పించి నిజమైన న్యాయమైన ఎప్పటికీ తరగని చెరగని బీసీ రిజర్వేషన్ పెడతాం. అది నిలుస్తుంది, ఎప్పటికి ఉంటది. ఇప్పటి వరకు మాత్రం కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలు, ఈ దేశ విచ్ఛిన్నకర రాజకీయాలు చేయకుండా మీ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దేశ విచ్ఛిన్నకర రాజకీయాలు ఎట్లా అవుతాయి? ఏమంటారంటే ఇప్పుడు సైంటిఫిక్ ఇవ్వకపోతే కష్టం అవుతాయి. ఇప్పుడు మా దగ్గరే ఉన్నది, ఆడ బీసీలో లేరు, బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. ఆ విలేజ్ అంతా నా దగ్గర కూర్చున్నారు. ఎక్కడ తండానా? ఏదన్నా తాండాలోనే చాలా చోట్ల అవకతవకలు. దీనివల్ల మళ్ళీ ప్రజల మధ్యన ఒక అంతర్గత ఒక గొడవలు అవుతాయి. ఇప్పుడు ఒక ఊర్లో ఒకటే వాడ ఉన్నది, ఇప్పుడు ఒకటే వాడు ఉంటే దానికి వచ్చింది, 12 వాడలకు రాలేదు.
అవి అంతర్గత. నేను ఏమంటున్నాను దయచేసి, వీళ్ళు రాజకీయ దురుద్దేశంతో ఎటువంటి అనుభవం లేని అధికారులను పెట్టి అడ్డదిడ్డంగా అవకతవకలతోని వాళ్ళ రాజకీయ దురుద్దేశాలతోని ఈ రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టారు. కాబట్టి ఇది ఇట్లాంటి వల్ల అంతర్గత ఒక క్లియర్ డాటా వచ్చిన తర్వాత అది 100%. ఇప్పుడు నీకు భారత కేంద్ర ప్రభుత్వం చేసిందంటే తెలంగాణకు ప్రత్యేకంగా, తమిళనాడుకు ప్రత్యేకంగా, కర్ణాటక ప్రత్యేకంగా ఉండదు మనకు. ఇది భారతదేశ సర్వభౌమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ భారత రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే భారత రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. అదొక నరేంద్ర మోడీ గారికి సాధ్యమవుతుంది. ఎందుకంటే 75 సంవత్సరాలల్లా ఈ ఏదైతే కులగణన అనేది లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఇవన్నీ సవరించి పర్ఫెక్ట్ చేసే వరకు ఆగల. అప్పటి వరకు ఏ హైకోర్టులో అయినా, ఏ కోర్టులో అయినా భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారమే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, దాని ప్రకారమే తీర్పులు ఇస్తారు. ప్రతి ఒక్కరికి తెలిసి కాంగ్రెస్ ఒక పన్నాగమైన రాజకీయం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, వాళ్ళని ఈ రకంగా రాజకీయ ఉద్దేశాలతో ఇబ్బంది పెట్టడానికి ఈ చర్యలు చేస్తున్నది, ఇట్లాంటి ఆటలు ఆడుతున్నది.